ఇప్పుడు మనము హోషియా గ్రంథాన్ని చూద్దాం. హోషియా అనే పేరు హీబ్రూ భాష. ఈ పేరు ఓషియా మరియు హోషేయ అన్నాటికి సమానం. యెహోషువ పేరు కూడా ఇలాగనే కుదింపబడిన తగినది. ప్రవక్త పేరు గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడను. యెరోబాము రెండో కాలము. యెరోబాము పాలన చెరకు 41 సంవత్సరం ముందు ముగిసెను. ఇది 2 రాజుల గ్రంథం 14-17 అనుబంధం చూడండి. హోషేయ ఉత్తర రాజ్యంలో జన్మించెను. అక్కడి నుండే ప్రవచించెను. యూదాను పాలించిన అమజ్యా పేరును హోషేయ ప్రస్తావించలేదు. అమజ్యా యెరోబాము పాలనలో మొదటి 14 సంవత్సరం కాలంలో ఏలెను. కనుక హోషేయ అంత ముందుగా ప్రవచింపలేదని దీనిని బట్టి అర్థం చేసుకొనవచ్చును. తర్వాతి 4 రాజులను గూర్చి చెప్పాను. అందులో ఆఖరి రాజు హిజ్కియా. అతడు యూదాను ఇశ్రాయేలు చెరకు 6 సంవత్సరాలకు ముందు పాలించెను. ఇవన్నీ మనము చూచిన తర్వాత హోషేయ సుమారు 35 నుండి 64 సంవత్సరాలు ప్రవచించెను అని నిర్ణయించవచ్చు. ఇశ్రాయేలు పాలన అంతము వరకు ప్రవచించెను అని భావించినట్లయితే అతని పరిచర్య కాలము సుమారు 40 సంవత్సరాలు. గనుక అతడు చిన్న ప్రవక్త కాదేమో. ఈ పుస్తకమునందు హోషేయ వర్తమానం ద్వారా దేవుడు ఇశ్రాయేలును ఎలాగ పిలిచెనో, వారి ఘోర పాపమును వారికి ఎలాగో కనబర్చెనో, వారిని దయతో దేవుడు ఎలాగున తన యొద్ద తిరిగి రమ్మనో పిలిచెనో మనము చూడవచ్చును. హోషేయ సొంత జీవితం ఒక సాదృశ్యంగా దేవుడు చేసి ఇశ్రాయేలు ఆత్మీయ స్థితిని వారికి తెలియపరచెను. వారితో దేవుని సంబంధమును ఇది విషాదపరచును. ప్రవక్త వ్యక్తిగత వివరములు కొన్ని ఇక్కడ చెప్పవచ్చును. దేవుడు ప్రవక్తను ఒక వేశ్యను గోమెరును వివాహం చేసుకోమని ఆదేశించెను. 3 సంతానం, వారి పేర్లు పెట్టుట, ఆమె వ్యభిచారము క్షమాపణ పొంది తిరిగి హోషేయ దగ్గరకు వచ్చుట. యూదా రాజ్యము అంతములో ఇర్మియా ప్రవచించినట్లు హోషేయ కూడా 80 సంవత్సరాలకు ముందే ఇశ్రాయేలు రాజ్యం అంతములో ప్రవచించెను. హోషేయ సందేశం ఇర్మియా సందేశం వలె ఉండెను. శైలి కూడా అటువడనే ఉండెను. హోషేయను ఉత్తర రాజ్యమునకు విలపించు ప్రవక్తగా పిలవవచ్చు. హోషేయ కాలంలో సమకాలీన 3 ప్రవక్తలు కలరు. హోషేయ తొలి పరిచర్య సంవత్సరంలో ఆమోసు ఇజ్రాయేలు ప్రవచించెను. తర్వాత యెషయా మరియు మీకా యూదాలో ప్రవచించెను. యూదా పాపము ఇశ్రాయేలు అంత ఘోరంగా లేదు. 2 రాజ్యములకు సంబంధించిన వర్తమానములలోని అవసరత భిన్నంగా ఉన్నది. కానీ దేవుడు 2 రాజ్యములతోనూ 4 ప్రవక్తల ద్వారా మాట్లాడెను. ఇశ్రాయేలు వలె నీవు నాశనము కాకూడదు అని యూదాను హెచ్చరించెను. ఇశ్రాయేలును యూదాతో పోల్చుచు మనవి చేసెను. వారు ఎంతగా పడిపోయారో చూడుడి, తిరిగి ధర్మశాస్త్రమును అనుసరించవలను అని పిలుపునిచ్చెను. దైవిక ప్రేమను సంతరించుకున్న ప్రవక్త అని కూడా హోషేయను కొన్నిసార్లు పిలవచ్చును. ఎందుకనగా వారి భయంకరమైన పాపములను ఖండించుచునే దేవుడు ఇశ్రాయేలును ప్రేమతో తిరిగి రమ్మని పిలిచెను. క్షమించబడుటకు ఆహ్వానించెను. అతడు నిజమైన ప్రవక్త. అతని ద్వారా దేవుడు తన ప్రజలను క్షమించవలని వాగ్దానం చేశాను. కానీ వారు విననేళ్ళకపోయిరి. గ్రంథం యొక్క ముఖ్య సందేశం క్లుప్తంగా ఆఖరి వచనంలో చెప్పబడను. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారి అది అడ్డముగా గనుక వారి త్రొట్టిల్లుదురు. చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, యాక్చువల్గా ముఖ్యంగా అసలు ఈ బైబుల్ ఓటీ సర్వే ఈ క్లాస్ ఏంటంటే, అసలు బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథ రచయిత ఎవరు, ఆయన రాయటానికి ఉద్దేశం ఏంటి, ఆయన రాసిన దాంట్లోకి వెళ్ళి మనం ఏం తెలుసుకోవాలి అనేది మనం తెలుసుకుంటే బైబిల్ మనం చదివేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. బైబిల్లో మొత్తము రచయితలు ఒక 40 మంది ఉన్నారు. అందులో రాజులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు పామర్లు కూడా ఉన్నారు. ఎవరున్నారు బ్రదరు అని అంటే పేతురు భక్తుడు. చదువు రాదు ఆయనకి. ఆయన పేతురు 2 పత్రికలు రాశాడు.
ఆయన చెప్తా ఉంటే వాళ్ళ అసిస్టెంట్ రాసిండు. మహాపండితులు మహాజ్ఞానవంతులు ఉన్నారు. రాజులలో ఎవరున్నారు అంటే సొలొమోన్ మహారాజు గారు, దావీద్ మహారాజు గారు కూడా ఉన్నారు. న్యాయాధిపతులు ఎవరున్నారు అంటే సమూయేల్ గారు ఉన్నారు. తర్వాత ట్యాక్స్ కలెక్టర్ ఉన్నారు. తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ఈ ప్రవక్తలలో ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్క స్పెషాలిటీ. ఇజ్రాయెల్ దేశము రెండుగా చీలింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎట్లాగా చీలిందో అంతకుముందు ఆంధ్ర ఇవి రెండు ఒకటే రకంగా ఉండే. ఎన్టీఆర్ గారు రాకముందు శ్రీకాకుళం విజయనగరం రెండు ఒకటే లెక్క ఉండే. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు ముక్కలు చేసిండు. విజయనగరం వేరే డిస్టిక్ అయిపోయింది, శ్రీకాకుళం వేరే డిస్టిక్ అయిపోయింది. కానీ రెండు మనుషులు ఆ మాటలు అంతా కూడా సేమ్ ఉంటాయి. అట్లా దావీదు వాళ్ళ కొడుకు సొలొమోన్ భక్తుడు తర్వాత రెహోబోం అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశం కూడా రెండుగా చీలింది. ఆ రెండుగా చీలినప్పుడు యూదా గోత్రము, బెన్యామిన్ గోత్రం, ఇది యూదా దేశం అయింది. మిగిలిన 12 గోత్రాలు మొత్తం 12 గోత్రాలు, 2 గోత్రాలు చిన్నాయి కదా. మిగిలిన 10 గోత్రాలు రూబేను, లేవి, తర్వాత నెఫ్తహలి, తర్వాత యూసెఫ్ గోత్రం, ఇవన్నీ గోత్రాలు ఏవైతే 10 గోత్రం, అది ఒక సపరేట్ అయిపోయి అది ఇజ్రాయెల్ రాజ్యం అయింది, ఇది యూదా రాజ్యం అయింది. అప్పుడు ఏమైందంటే ఇజ్రాయెల్ రాజ్యంలో 21 రాజులు వచ్చారు, యూదా రాజ్యంలో 21 రాజులు వచ్చారు. ఈ 21 రాజులకి 20 ప్రవక్తలు వచ్చారు, వీళ్ళకి 20 ప్రవక్తలు వచ్చారు. రాజుల గ్రంథం మనం చదువుతూ ఉంటే యూదా రాజ్యంలో ఏం జరిగింది, ఆ కాలంలో ప్రవక్త ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రవక్తల గ్రంథాల్లో చదువుతూ ఉన్నప్పుడు ఏ రాజు టైంలో ఏ ప్రవక్త చెప్పిండు, ఆయనతో పాటు సమకాలికుడు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. ఈ హోషియా భక్తుడు మనం ఆలోచిస్తే ఈయన లైఫ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈయన యవ్వనంలో ఉన్నప్పుడు దేవుడు ఒక వేశ్యను పెళ్లి చేసుకోమని చెప్పిండు. అది చాలా ఘోరం. దేవుడు పరిశుద్ధంగా ఉండాలి, ఒక పరిశుద్ధమైన అమ్మాయినే చేసుకోవాలని చెప్తాడని కాదు. అక్కడ దేవుడు మరి కొంతమంది తప్పు పడుతూ ఉంటారు, అదేంది దేవుడు అట్లా చెప్పిండు, దేవుడు కాదు సైతాన్ అట్లా చెప్తారు. కానీ దేవుడే చెప్పిండు. అక్కడ దేవుని యొక్క అంతరార్థం ఏంటంటే ఈ యూదా ప్రజలు కావచ్చు, ఆ ఇజ్రాయెల్ ప్రజలు కావచ్చు, వాళ్ళు దేవునికి భార్య లాంటోళ్ళు. దేవునికి భార్య లాంటోళ్ళు అంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఈ యూదా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు అంటే విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన చేసినప్పుడు ఏమైపోయిందంటే దేవుడు వాళ్ళని వ్యభిచారులుగా చూసిండు. మీరు రాళ్లతో వ్యభిచారం చేసిండు, చెట్లతో వ్యభిచారం చేసిండు అన్నాడు. వ్యభిచారం అనేది ఒక జంతువుతో చేయొచ్చు, ఒక మనిషితో చేయొచ్చు, వస్తువుతో మనం చేయలేము. కానీ దేవుడు చెప్పిండు నువ్వు పలానా చెట్లతో రాళ్లతో వ్యభిచారం చేసినావు అంటే దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళు నిజమైన దేవుని సృష్టికర్తని మర్చిపోయి చెట్లని దేవుడు అనుకున్నారు, రాళ్ళని దేవుడుగా అనుకున్నారు. ఈ విగ్రహార్థం అనేది ఎందుకు భయంకరం అంటే నిజమైన దేవుడిని ఇది దాచేస్తుంది అనమాట. ఓహో దేవుడు అంటే ఈ విగ్రహంలోనే ఉంటాడా, దేవునికి ఇంతే ఉంటుందా, అది దేవునికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఒక ఒరిజినల్ భర్త ఉండిన తర్వాత భార్య ఏం చేయాలంటే అన్ని విషయాలు ఆయనతోనే పంచుకోవాలి, ఆయనతోటే ఉండాలి. అన్ని రకాల్లో మనం చూస్తే ఆ భర్తని పక్కన పెట్టుకొని మనం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భర్త చాలా ఫీల్ అయిపోతాడు. ఈవెన్ దో భార్య లైఫ్లో చూస్తే కూడా అంతే. భార్య అన్నప్పుడు భర్త కూడా ఆ భార్యకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. ఇవ్వకుండా వేరే భార్య దగ్గర పోతే ఆమె చాలా హర్ట్ అయిపోతుంది. అట్లా ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళకి భర్తగా ఉంటే, భర్త అంటే ఏంది అని అంటే ఒక సంరక్షకుడు, ఒక రక్షకుడు, తన పరువు తను పోషించు అన్నీ మనం దాంట్లో చెప్పవచ్చు. భర్త అనే దాంట్లో అంత పెద్ద మీనింగ్ వస్తుంది. భర్త అంటే పెళ్లి చేసుకుంటేనే కాదు, భర్త యొక్క మీనింగ్ ఏంటంటే భార్యను అన్ని రకాలుగా సంరక్షించువాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఆ విధంగా సంరక్షిస్తూ ఉంటే ఆ దేవుణ్ణే వదిలేసి వీళ్ళు విగ్రహార్థన వైపు వెళ్ళారు. అప్పుడు దేవుడు వాళ్ళని చూడటానికి
ఒక ఎగ్జాంపుల్ కోసం దేవుడు ఏమన్నాడంటే, ఈ ప్రవక్త అయిన హోషేయకి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ప్రవక్త ప్లేస్లో దేవుడైన యెహోవా ఉన్నాడు, వాళ్ళ భార్య వ్యభిచారి భార్య ప్లేస్లో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. నేను ఒక ప్రవక్త అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు, ఆయన పిల్లలు కన్నాడు. అట్లా మీరు పాపంలో ఉంటే కూడా మిమ్మల్ని నేను మళ్ళా తిరిగి రప్పించుకుంటున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రేమ మీ పట్ల ఇట్లా అని దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు అక్కడ. అయినా కానీ మన వాళ్ళు నమ్మలేదు. ఇజ్రాయెల్ ప్రజలు కదా, నమ్మరాలు. ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అసలు టోటల్ వాళ్ళ ఫార్మాటే వేరే ఉంటుంది, వాళ్ళ డిఎన్ఏనే వేరే ఉంటుంది. ఒక్కొక్కడు 7 feet 8 feet వరకు ఉంటారు, చాలా తెల్లగా ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఏ వ్యక్తిని చూసినా ఒక యుద్ధ శూరునిలక కనబడతారు. బ్రెయిన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. పబ్లిక్ తక్కువనే ఉంటారు కానీ మామూలు వ్యక్తులు కాదు. కరోనాకి ఫస్ట్ మాస్క్ తీసేసి ఫస్ట్ సిటీలో తిరిగింది ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలే అనమాట. అప్పుడు ప్రపంచం అంతా కరోనా ఉంటే వీళ్ళు టీకా కనుక్కొని దాంట్లోకి బయటపడ్డారు. అంత స్ట్రాంగ్, అంత మైండ్ అంత ఉంటుంది వీళ్ళకి. అంత స్పీడ్ ఎంతైతే ఉన్నారో అంత వీక్గా కూడా ఉంటారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయితే ఇజ్రాయెల్ ప్రజలకి అదొక నిదర్శనం చూపించడానికి దేవుడు ఏం చేసిండంటే, హోషేయ అనే సేవకుడికి, ప్రవక్తకి ఫలానా స్త్రీను పెళ్లి చేసుకో అని చెప్తే, సరే దేవా నువ్వు చెప్పినట్టు చేస్తా అని చెప్పి ఆమెను చేసుకున్నాడు. అయితే ఆమె కూడా మారు మనసు పొందింది. తెలుసో ఏదో అప్పుడున్న సిచ్యువేషన్ డిమాండ్ చేసి ఆమె ఉన్నది. దాని తర్వాత తెలుసుకొని ఆమె దేవునిలో వచ్చిన తర్వాత, ఆ ప్రవక్తను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మారిపోయి ఆమె 3 పిల్లల్ని కన్నది. ఆ పిల్లల పేర్లు కూడా మనం హోషేయ గ్రంథంలో చూడవచ్చు. అంటే ఆ ప్రవక్త అంత గొప్ప స్థాయి. ప్రవక్త అంటే ప్రపంచంలో అందరికన్నా నంబర్ 1 స్థాయి. ఇజ్రాయెల్ ప్రజల్లో అప్పట్లో ప్రవక్త అని అంటే రాజులు కూడా షేక్ అయిపోయేవాళ్ళు, గజగజ వణికేవాళ్ళు. ఆయన ఎందుకు వస్తున్నాడు, ఇప్పుడు నేనేం తప్పు చేసినానేమో, ఎక్కడి నుంచి ఎటో పోతుండే వాళ్ళ మైండ్. దేశమంతా కూడా భయపడుతుండే ప్రవక్తలు అంటే. మరి అప్పుడు చూస్తే దేవుడు కూడా అంతే ప్రవక్త స్థాయిలో ఉన్నాడు. అంత గొప్ప ప్రవక్త ఒక వేశ్యని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు. మీరు చెడిపోయారు, అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. పెళ్ళి అంటే ఒక బంధం, నా ప్రేమ మీకు చూపిస్తాను, మీరు నా దగ్గరికి రండి అని చెప్పి దేవుడు ఒక ఎగ్జాంపుల్ చూపించండు. మనం లైఫ్లో చాలా రకాల్లో మనం బైబిల్ని బాగా అర్థం చేసుకోవటానికి మనం చూడాల్సింది ఏంటంటే, ఎక్కువగా దేవుని భక్తులకి చాలా శ్రమ వస్తుంది. మనం కంపేర్ టు వేరే విశ్వాసులతో మనం చూస్తే నిజమైన భక్తులకు ఎక్కువ శ్రమ వస్తుంది. ఆ నిజమైన భక్తునికి ఆ శ్రమ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, లోకానికి దేవుడు చూపిస్తాడు, చూడండి నా ప్రవక్తకి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నా సేవకునికి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అయినా కానీ ఆయన నన్ను వెంబడిస్తున్నాడు, మీరు కూడా ఆయనను వెంబడించండి, ఆయన వల్లే మీరు కూడా నన్ను వెంబడించండి అని దేవుడు ఒక మెసేజ్ పాస్ చేస్తూ ఉంటాడు. అది మన వాళ్ళకి చాలామందికి తెలియదు. ఆయన సేవకుడైతే ఆయనకెందుకు ఇల్లు లేదు, ఆయన పరిస్థితి ఎందుకుంది, ఆయన సేవకుడైతే ఆయనకెందుకు రోగాలు వస్తున్నాయి, ఈ ఫార్మాట్లో పోతుంటాం మనం. ఇక్కడ ఎంతోమంది ప్రశ్నించి నువ్వు సేవకుడిపై వేషాన్ని ఎందుకు చేసుకున్నావు అని. ఈయన అవన్నీ పట్టించుకోలేదు. దేవుడు చెప్పింది నేను చేసుకున్నా, తర్వాత నా భార్య మారింది, 3 పిల్లలు పుట్టారు. అంటే దేవుడు ఎవరినైనా చెప్పినప్పుడు మనం వివాహం చేసుకుంటే ఖచ్చితంగా మారే ఛాన్స్ ఉంటుంది. దేవుడు చెప్పింది మనం రివర్స్లో పోయినామనుకో కథం అయిపోయినట్టే, అవ్వా బువ్వా 2 వెళ్ళిపోతాయి. అట్లా చాలామందిని చూసినా నేను. దేవుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ చూసి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి వద్దులే అని చెప్పి కట్ అయిపోయారు. వీళ్ళకి నచ్చిన ఒక అమ్మాయిని చేసుకోరు, ఇప్పటికీ వాళ్ళకి పిల్లలు లేరు. లేకపోతే అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి చనిపోయింది. ఇట్లా జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళ మ్యాక్సిమం దాన్ని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయాలి. చూడాలి, మనం గమనించాలి. ప్రతిదీ దేవుడు మాట్లాడతాడండి. మనం ఏంటంటే దాని గురించి అవగాహన లేక మనకు తెలియదు, కానీ ప్రతి విషయంలో దేవుడు ముందే చెప్తాడు, ఏదో ఒకటి సైన్ పంపిస్తాడు. మనం ఎంత దగ్గరగా ఉంటే, ఆయనలో ఎంతగా ఉంటే అంత స్పష్టంగా ఆయన వాయిస్ మనకు వినబడుతుంది. ప్రవక్త గారు అంత దగ్గరగా ఉన్నారు కాబట్టి దేవుని ఒక వాయిస్ స్పష్టంగా వినబడ్డది. దాన్ని ఫాలో అయ్యిండు, లైఫ్లో సక్సెస్ చూసిండు.
దేవుని వాయిస్ ఎట్లా వినిపిస్తుంది అంటే బైబిల్ చదవటం వల్ల, బైబిల్లో ధ్యానం చేసేది రాసుకోవటం వల్ల కూడా దేవుని ఒక వాయిస్ వినిపిస్తుంది. అంతకంటే సింపుల్ మెథడ్ ఇంకేది లేదు. హల్లెలూయా. కాబట్టి హోషేయ భక్తుడి గురించి మనం ఆలోచిస్తే ఈయనతో పాటు సమకాలికులు ఉన్నారు. యెషయా, ఇర్మియా, దాని తర్వాత మీకా భక్తుడు. అట్లా అంటే సమకాలికులు అంటే ఈయన ఎప్పుడు సేవ చేసిండో వాళ్ళు కూడా అప్పుడే సేవ చేసిండు. కొంచెం అటు ఇటు కావచ్చు కానీ ఆ ఏజు, ఆ గ్యాప్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇర్మియా భక్తుడు బబులోను చెరకి మీరు చేరబడతారు, నెబుకద్నెజర్ వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకొని పోతాడు, ఒక 70 వారాలు ఆడ ఉంటారు. 70 వారాలు అంటే 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల్లో ఎవడన్నా ఆ 70 సంవత్సరాలు ఎప్పుడైనా కానీ ఎవడన్నా ప్రార్థన చేస్తే మళ్ళీ ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశానికి దేవుడు తీసుకొస్తాడు. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా అంటాడు. ఇర్మియా భక్తుడు అనకముందే 80 సంవత్సరాల ముందే హోషేయ భక్తుడు కూడా మీరు చెరలో పోబడతారు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దానికి డబల్ సైన్ ఇస్తాడు. అదే మనం గుర్తుపట్టాలి. సైతాన్ సింగిల్ సైన్ ఇస్తాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఇప్పుడు మరియమ్మ గారు ఉన్నారు, ఆమె గర్భవతి అయ్యింది. గాబ్రియేలు దేవదూత మరియమ్మ గారితో మాట్లాడారు, ఓకే అన్నది ఆమె. ఎట్ ద సేమ్ టైం అక్కడ నుంచి మళ్ళా యూసేఫ్ భక్తునితో కూడా అదే గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడాడు. చాలా ఇంపార్టెంట్. ఈయనతోని మాట్లాడిండు, ఆయనతో కూడా మాట్లాడిండు. గొర్రెల కాపలతో మాట్లాడిండు, మరియమ్మ యూసేపుతో కూడా దేవుని ఒక దూత మాట్లాడాడు. అట్లనే మన జీవితంలో దేవుడు ఎవరినైనా వివాహం చేసుకోవాలి అంటే కొంతమంది ఏం చెప్తాడు, దేవుడు నాకు చెప్పిండు నీకు చేసుకోమన్నాడు అనగా మనల్ని పడిపోతారు. ఇంకా అమ్మ దేవుడే చెప్పిండు. అట్లా దేవుడు ఆయనకే చెప్తాడా, నీకు చెప్పాడా? ప్రశ్నించాల మనం. ఈ ప్రశ్నించటం లేక ఏమైపోయిందంటే అట్లా అయిపోయింది. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడే దేవుడు ఉన్నాడు, మీరు ఈడికే రండి, ఈడికి వస్తేనే విడుదల పొందుతారు, మా ప్రార్థన చేసిన నూనె వేసుకుంటేనే బాగా అవుతారు. ఎందుకంటే దేవుడు నాకు చెప్పిండు. మరి అవతల వ్యక్తికి కూడా చెప్పాలి కదా. బైబిల్లో కూడా అట్లా ఉందా అనేది మనము చూసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా డబల్ సైన్ ఇస్తాడు. డబల్ కాదు, 4 సార్లు ఇస్తాడు. ఇప్పుడు మనకి కొంతమంది కళలు వస్తూ ఉంటే కళ మర్చిపోతాం, కొట్టుకుంటుంటాం, అరే కళ వచ్చింది బ్రదర్ మర్చిపోయినాం. దేవుడు మళ్ళీ అదే కళ ఇస్తాడు, అదే మళ్ళీ తర్జుమా 10 సార్లు వస్తుంది. మనం దానికోసం టెన్షన్ పడటం, డౌట్ పడడం అవసరం లేదు. ఎప్పుడు మనం దాని భావం తెలుసుకుంటాము అంటే దేవునితో దగ్గరగా ఉన్నప్పుడు తెలుసుకుంటాం. ఈ విధంగా మనం చూస్తే హోషేయ భక్తుడు దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిండు, చాలా ప్రవచించిండు, దేవుని ఒక స్వరం విని చెప్పుకుంటూ వచ్చిండు. మరి దేవుడు కూడా ఆయన విషయంలో సంతోషపడ్డాడు. ఆయన లైఫ్ ఆ విధంగా వేశ్యం చేసుకోవాలని చెప్పి దేవుని చిత్తం ఉండే చేసుకున్నాడు. ఆమె పాపాలు వదిలేసుకొని దేవునిలో నిలబడ్డది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లైఫ్లో ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఆమె పాపాత్మురాలే ఉండొచ్చు, ఆమె ఎవరైనా ఉండొచ్చు. చి అని చెప్పి ఆమెను తీయొద్దన్నమాట. సైతాన్ ఆ విధంగా ఉండి ఆమెను డిస్టర్బ్ చేసి ఉండొచ్చు. అలాంటి వ్యక్తికే మనం లైఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగా స్ట్రాంగ్గా నిలబడతారు. నేను పరిశుద్ధురాలనే చేసుకోవాలి అని అంటే అది వర్కౌట్ కాదు. హల్లెలూయా. ఒక అన్యురాలు కూడా ఉండొచ్చు. మనం నమ్మిన బిడ్డలు అన్యురాలు ఉండొచ్చు. అన్యురాలకు కూడా మనం పెళ్లి చేయొచ్చు. మన కొడుకో కూతురో వాళ్ళు ప్రభువుని నమ్ముకొని ఉండొచ్చు. అయితే పెళ్లి చేసేటప్పుడు చెప్పాలి, అమ్మ పెళ్లి చేసిన తర్వాత నువ్వు బాప్టిజం తీసుకొని, పెళ్లి కాకుండా నువ్వు బాప్టిజం తీసుకొని మళ్ళీ ఇక్కడ వస్తావా, ఈ రూట్లో వస్తావా అని అడగాలి. చాలా ఇంపార్టెంట్. సరే నేను వస్తాను, మీ దేవుడే మా దేవుడు, మీరు ఎక్కడ చచ్చిపోతే నన్ను కూడా ఆడనే పాతి పెట్టండి అని వాళ్ళు చెప్తే హ్యాపీగా అన్యురాలను మనం చేసుకోవచ్చు. డౌట్ ఏం లేదు, చేసుకోవాలి కూడా. వాళ్ళే చాలా సపోర్ట్ చేస్తారు. అట్లా కాకుండా ఆమె అన్యురాలు, ఆమెలోనే మనం కలిసిపోద్ది అనమాట. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో మా బ్రదర్ వస్తాడు, సతీష్ బ్రదర్ అని. ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో సేవ చేస్తాడు. ఆయనకి సొంతం ఇల్లు ఉంది, కారు ఉంది, సేవ చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటి కిరాయితో ఇల్లు గడుస్తుంది. ఆయన ప్రభువులో రాకముందు వాళ్ళ భార్యకు చేతపడి చేశారు.
ఆయనకి 2 పిల్లలు. భార్యకి చేతబడి చేసిన తర్వాత పాపం భార్య చనిపోయింది. తర్వాత తెలిసింది చేతబడి చేసిరని. వాళ్ళ అక్కకు కూడా వాళ్ళ చెల్లెకి కూడా చేతబడి చేస్తే అట్లా దేవుళ్ళు వచ్చి ఆయన దాదాపుగా 4 సంవత్సరాలు అట్లనే ఉండిపోయి తర్వాత నేను పరిచయం అయిన తర్వాత ప్రార్థన చేయంగా ఒక సంబంధం వచ్చింది. ఇక అంతకి ఆయనకు ఎంతోమంది డిస్టర్బ్ చేసారు. పెళ్ళి కాని అమ్మాయిలు చేసుకుందామని వచ్చారు, ఈయన కూడా చేసుకుందామని ముందుకు పోయారు. అది ముందుకు రాలేదు. అది కొంతమంది నీకు భార్య చచ్చిపోయింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేశారు. అయితే ఇంకా ఎవరెవరో చాలా అన్నారు. నేను అవన్నీ పట్టించుకోకు, ప్రార్థన చేద్దాం దేవుడు చేస్తాడని చెప్తే ఒక సంబంధం వచ్చింది. ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, భర్త చనిపోయాడు. భర్త ఎలా చనిపోయాడు అంటే నీళ్ళలో స్నానం చేస్తూ ఉంటే కొట్టుకోపోయాడు, ఖతం అయిపోయాడు. ఆయనకి 2 పిల్లలు, ఆమెకి ఆపరేషన్ అయిపోయింది. సేమ్ క్యాస్ట్ అనమాట. వాళ్ళు ఏదో క్యాస్ట్ ఉన్నారు, మర్చిపోయిన వాళ్ళ క్యాస్ట్, మంచి పెద్ద క్యాస్ట్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళది కూడా అదే క్యాస్టు. సరే అని చెప్పి వేరే పాస్టర్కి నేను అడిగాడు, ఆయనకు బాగా దగ్గర. ఆయన నువ్వు అసలు ఆమెను అస్సలు చేసుకోవద్దాం, పాపాత్మరా, అందులో అన్యురాలు, నువ్వు పెళ్లిగానే ఆమెనే చేసుకోవాలా, ఆమెనే నీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది అంటే ఈ పాస్టర్ గారికి ఒక అమ్మాయి తెలిసింది, ఆమెను చేసుకోవాలని చెప్పి ఈయన సెట్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి మంచిది కాదని చెప్పి ఈయనకు తెలుసు, ఈయనేమో ముందుకు వస్తలేడు. తర్వాత నాకు అడిగిండు, అడిగితే లేదన్నా మనం చేసుకోవాలి, అట్లాంటి వాళ్ళకే మనం లైఫ్ ఇవ్వాలి, వాళ్ళే మనల్ని మంచిగా చూసుకుంటారు అని చెప్తే నేను ఏది చెప్తే అదే. ఇంకా ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేవుడు ఆయన కొన్ని చూపిస్తాడు కళలో, ఆయన మర్చిపోతాడు. మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు ఏదో కళ వచ్చింది అంటాడు. మాటల్లో నేను చెప్తుంటా, అరే నాకు ఇదే కళలో వచ్చిందని చెప్తాడు. అంటే దేవుడు అక్కడ ఏం చూపిస్తాడో నువ్వు అదే చెప్తున్నావు అని చెప్పి బాగా ఇష్టపడతాడు. బాగా రోజుకొక్కసారైనా ఫోన్ చేస్తాడు. సరే అని చెప్పి మళ్ళీ ఆమె అన్యురాలుగా ఉండే మరి బాప్టిజం తీసుకుంటా అని చెప్పింది. సరే అని చెప్పి పెళ్లి చేశారు. ఆమెకి 2 అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయి ఏమో వాళ్ళ అక్కకి పిల్లలు లేకపోతే ఆమెకి ఇచ్చేసారు. ఇంకో చిన్న అమ్మాయి 4 సంవత్సరాలు ఉంటుంది, ఆ అమ్మాయిని వీళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ సిస్టరు మంచి ప్రార్థనా పరురాలై ఆమె కూడా ఏం చేస్తుందంటే కళలు దర్శనాలు చూస్తూ ఉంది, చెప్తా ఉంది ఇట్లా చర్చ్ కట్టినట్టు అట్లా. ఒక అన్యురాలు, ప్యూర్ అన్యురాలు, ఆమెకి ఏం తెలియదు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు కూడా ఏం చెప్తా అంటే, అన్న బ్రదర్ నువ్వు చెప్పిందే, నేను ఇంకా వేరే అమ్మాయిని చేసుకుంటే ఆమె ఎట్లుంటుండేనేమో, ఈ అన్యురాలనే చేసుకున్నందుకు ఆమె నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చింది. నేను చెప్పిన ఆమె నిన్ను చేసుకోవటం కాదు, నువ్వు ఆమెను చేసుకోవటం నీ అదృష్టము. ఎందుకంటే అంటే దేవుడు ఇదంతా డిజైన్ చేసిండు కాబట్టి దేవుడు కొన్ని చెప్తుంటాడు, దాన్ని మన మైండ్ ఉపయోగించి మనం ముందుకు పోవాలని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది, మంచిగా సేవలో సపోర్ట్ చేస్తుంది, అందరితో పాటు ఆమె కూడా వెళ్తూ ఉంది, మంచిగా ఉంది. ఇద్దరు సరిపోయారు అనమాట. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు కొన్ని ఇస్తూ ఉంటాడు. చెడ్డవి ఇస్తాడు, మంచివి ఇస్తాడు. చెడ్డవి కూడా మన మంచి కోసమే ఇస్తాడు. అది దేవుని దృష్టిలో మంచివి, మన దృష్టిలో చెడ్డవి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఏదైనా ఇస్తే దాన్ని పరిశుద్ధపరిచే ఇస్తాడు. పేతురు భక్తునికి ఒక దర్శనం వస్తుంది, గద్దలు పాములు ఏమేమో కనబడతాయి, ఇవి తినంటాడు. పాత నిబంధనలు ఇవన్నీ తినొద్దని ఉంది. అయ్యో నేను తినొద్దు కదా అంటే, నేను ఇచ్చింది పరిశుద్ధమైనది, నువ్వు ఎందుకు తింటలేవు అంటాడు. తినకపోతే వెళ్ళిపో, తర్వాత అర్థం చేసుకుంటాడు, అరే దేవుడు అందరికీ ప్రభు అయిపోయాడు అని. అట్లా దేవుని ప్రియమైన వారలారా, కొంతమందిని దేవుడు అట్లా సెట్ చేస్తాడు. మనం దేవుని మీద భారం వేసుకొని లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి ఎవరినో ఒకరిని చేసుకొని ఆ చేసుకున్న వ్యక్తితో మనం లైఫ్ ఇస్తూ మనం ముందుకు వెళ్ళిపోనికే ప్రయత్నం చేయాలి. అది హోషియా భక్తుల లోపల మనం నేను ఆశ్చర్యపోయినా అనమాట. మొదటిసారి ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు, అరే ప్రవక్తనే ఒక వేశ్యను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా ప్రవక్తలు చాలా డిఫరెంట్గా ఉంటారు. చాలామంది పెళ్లిళ్ళు చేసుకోరు ప్రవక్తల్లో, అసలు వాళ్ళు చాలా చాలా దూరం ఉంటారు అన్ని విషయాల్లో. కానీ ఈయన దేవుడు చెప్పినందుకు చేసుకున్నాడు, దేవుని కోసం లైఫే త్యాగం చేసిండు. దేవుడు ఎప్పుడు కూడా ఏదైనా కానీ మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాడు, చెడు చేయడు ఆయన. మనకు చెడు అయినట్టు అవుతుంది కానీ అది మన మంచి కోసమే అవుతుంది. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే నాకెందుకు ఇట్లా వచ్చింది, నేను దయ్యం స్వరం విన్నానా దేవుని స్వరం విన్నాను, ఎన్నో కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ ఒక టైం వచ్చినప్పుడు దానికి అన్నిటికీ క్లారిటీ వస్తుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, హోషియా భక్తుడు జీవితంలో మనం చూస్తే
చాలా కోణాలు మనము నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా హోషేయ గ్రంథాన్ని చదవాలని చెప్పి నేను ప్రభు పేరిట కోరుచున్నాను. అంత మామూలుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా మీకు అంత అవసరం లేదు. అందులో ఉన్న ఆత్మీయ అర్థం ఏందో తెలుసుకుంటే సరిపోతుంది. మీరు ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు హోషేయ అనగానే ఆయన బయోడేటా హిస్టరీ మొత్తం మీకు వచ్చేస్తుంది, కొంచెం తెలుస్తుంది. ఇంకా మీరు చదువుతూ ఉంటే మీకు కొంచెం అర్థమవుతుంది. ఈ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ గ్రంథాలు అక్కడున్న దేశం కోసం సమాచారం ఉంటుంది. ఆ దేశం కోసం సమాచారం ఉన్నప్పుడు ఆ దేశం ప్లేస్లో మనని ఊహించుకోవాలి, మనల్ని పెట్టుకొని చదవాలి. ఓ ఇజ్రాయేల్ పాపం విడిచిపెట్టు అని చెప్పి ఒక మాట ఉంది. ఆ ఇజ్రాయేల్ అనే పేరు దాంట్లో మన పేరు పెట్టుకోవాలి. ఇజ్రాయేల్ అనేది ఒక దేశం. దేశం అంటే 70-80 లక్షలు ఉంటారు. ఓ ఇజ్రాయేలు అనలేదు, ఓ ఇజ్రాయేల్ అన్నాడు. ఓ ఇజ్రాయేలు వినుము అన్నాడు. అంటే ఒక పెద్ద దేశం కూడా దేవుని ఒక మనిషితో చూస్తున్నాడు. మనకి దేశం, మనకి ప్రజలు ఓ లక్షల మంది, దేవునికి మాత్రం ఒకటే మనిషి. అంటే 1,00,000 మందిని ఎట్లయితే చూస్తాడో ఒక్క మనిషి లెక్కనే దేవుడు చూస్తాడు. అది దేవునిలో ఉన్న స్పెషాలిటీ. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇట్లా మనం గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.